వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే నా బెడ్డ బాయిలైపోయింది. చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. వచ్చాక ఉంటాతరా నీకు. నువ్వు చేయలేదు సార్, చేయలేదు. అన్ని పోలీసు వాళ్ళకి ఆళ్ళ తీసుకొచ్చి పెడతాను. చూసారా సార్, డిపార్ట్మెంట్ గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. వీలైతే ఉరిశిక్ష చేశాను సార్. ఇక మొదలెడదామా? కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. చాలా చూసాను అలాంటి. వెల్ గో. ఆయన మీద 111 కేసు పెట్టి ఆయన అన్న రేంజ్ లో చెప్పు కంపెనీ లవ్ చేస్తున్నావు ఎట్లా? ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై నమోదైన కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. మందు దాగి బరస్తయ్యా, ఆ తర్వాత అరెస్ట్ అయ్యా. చాలా చోట్ల వారెంట్లు రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. దీన్ని బట్టి నీకేమర్థమైంది భయ్యా? వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీస్ స్టేషన్స్ కు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లు రెడీ చేశారు. ఇంకొకటేమో దీంట్లో పీటీ యాక్ట్ ఉందంటాడు. ఏంట్రా అంత నామిత పడ్డారు? ఒక్కసారి ఇన్ని కేసులు ఏంట్రా? ఒకదాని తర్వాత ఒకటి రప్ప రప్ప కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. చూస్తుంటే త్వరలోనే పోసాని కృష్ణమురళికి కంప్లీట్ ఏపీ యాత్ర తప్పేలా లేదు. మొత్తం రాష్ట్రంలో ఏ మూల కూడా వదలటంలా, ఏ మూల కూడా. ఈ బెయిల్ పేపర్స్ తీసుకుని ఎదగా మా చంటిని వదిలిపెట్టమని చెప్పు. సారీ సార్, ఇక్కడ కోటింగ్ పూర్తయింది. 2 టౌన్ షిఫ్ట్ చేశారు. ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో పీటీ వారెంట్లపై ఆయన్ని ఆయా పిఎస్లకు తీసుకెళ్లబోతున్నారు. ఏంట్రా నేను సెల్ ఉన్నాను సార్. ఏ సెల్లో పెద్ద ఎదవ ఉన్నాడు సార్. నువ్వు కూడా ఎదవే కదరా? నాకంటే పెద్ద సార్. జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా జైల్లో చూడటానికి వస్తాను. ఇదెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత ఈసారైనా ఈ బుద్ధిగా ఏమండి మీరు మారరా? మీ బుద్ధి మారదా? పడుతున్నాను కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడ. 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు. చేసిన నేరాలన్నీ స్వయంగా ఒప్పుకున్న కారణంగా ముద్దాయికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు, ఇకనైనా చక్కగా బతుకు, నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది నాకు. రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. ఇప్పుడు రాజంపేట జైలు నుంచి ఆయన్ని నరసరావుపేట తరలిస్తున్నారు. ఓకే పోరా, నీ కోరిక మన్నించి నిన్ను వేరే సెల్ వేస్తున్నాను. ఇల్లు సార్ ఎస్ఐ ఏమన్నా మీరు 1 మంత్ ఐజీ అయిపోతారు సార్. మాట్లాడుకో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏంటి సమాజంలో నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది, నిజమా కాదా? శుద్ధం తింటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మాయి అంటారా దీన్ని? ఓసారి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎంత మోసం కిషోర్ సార్. ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా కేసు పెట్టాలనుకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ సిద్ధాంతాలు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మాట మాటకు కాలర్ ఎగరవేయడం పోసాని కృష్ణమురళికి అలవాటు. కానీ పోలీస్ కేసులతో ఆ మేనరిజం మాయమైపోయింది. వస్తానమ్మా. ఏం బాబు నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. లవ్ యూ రాజా అంటూ సెటైర్లు వేసే పోసాని నోటికి పోలీసులు తాళం వేసేశారా? అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యాక పరిస్థితి మరోలా ఉంది. జోకులు వేయడం ఆపి దిగులుగా చూసే పరిస్థితి వచ్చింది.
నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.